ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. భీమ్గల్ ప్రాంతంలో వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతకు రైతులు పెద్దపీట వేస్తున్నారు. ఒకప్పుడు పంటలకు మందులు పిచికారీ చేయాలంటే కూలీల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం డ్రోన్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో తక్కువ సమయంలోనే పంటలకు మందులు పిచికారీ చేసుకుంటూ రైతులు సమయం డబ్బు ఆదా చేసుకుంటున్నారు. డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం సులభంగా ఉండటంతో పాటు కూలీల కొరత సమస్య కూడా కొంతవరకు తీరుతోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరింతగా డ్రోన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. భీమ్గల్ ప్రాంతంలోని పంట పొలాల్లో కనిపిస్తున్న ఆధునిక వ్యవసాయ దృశ్యం ఇది. పంటలకు మందులు పిచికారీ చేసేందుకు రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. గతంలో కూలీలతో పిచికారీ చేయించేందుకు ఎక్కువ సమయం డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేదని రైతులు చెబుతున్నారు. కూలీలు అందుబాటులో లేకపోతే పిచికారీ పనులు ఆలస్యమయ్యేవని అంటున్నారు. ప్రస్తుతం డ్రోన్ సహాయంతో తక్కువ సమయంలోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటలకు మందులు పిచికారీ చేసుకోవడం సాధ్యమవుతోందని రైతులు తెలిపారు. డ్రోన్ పంటలపై మందును పిచికారీ చేస్తుండటంతో రైతులు పొలంలో తిరుగుతూ శ్రమించాల్సిన అవసరం తగ్గిందని తెలిపారు. కూలీల కొరత, పెరుగుతున్న కూలీ ఖర్చుల నేపథ్యంలో డ్రోన్ సాంకేతికత రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. సమయం, కూలీ ఖర్చులు ఆదా కావడంతో పాటు పిచికారీ పనులు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం లభిస్తోందని తెలిపారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను మరింత ప్రోత్సహించి డ్రోన్ సేవలను చిన్న సన్నకారు రైతులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. నువ్వు కొడుతున్న 2 మళ్ళీ కదా ఆ పొడి మరొకటి అందరికీ నమస్కారము. నా పేరు మధు. నేను భీమ్గల్. నా వృత్తి వ్యవసాయము. నేను గత 5 సంవత్సరాల నుంచి వ్యవసాయమే చేసుకుంటూ నేను జీవనము కొనసాగిస్తున్నాను. ఇంతకుముందు వచ్చేసి ఇప్పుడు ఈ గడ్డి మందులకు కానీ చాలా పెట్టుబడితో కూడుకున్న ఖర్చు అది. ఇప్పుడు ఈ డ్రోన్ సహాయంతో ఖర్చు తక్కువైంది, సమయం మిగులుతుంది. మాకు ఈ వేరే పని చేసుకోవడానికి మాకు సులువుగా ఉంది. ఇప్పుడు ఖర్చు అనేది బాగా తక్కువగా అయిపోయింది. ఈ డ్రోన్ సహాయంతో మాకు సమయం కూడా మాకు చాలా
చాలా మిగులుతుంది ఇప్పుడు సమయం, ఇంకా వేరే పని వేరే చేసుకోవడానికి. అంటే కొన్ని ఎకరాలు తొందరగా అయిపోతుంది పిచికారి. దీంతో ఒక ఎకరం వచ్చేసి 10 నిమిషాలలో కొట్టేసుకోవచ్చు. ఎంత తీసుకుంటారు? ఒక ఎకరంకి వచ్చేసి వీళ్ళు 600 రూపాయలు తీసుకుంటారు. మేము అదే ఇప్పుడు ఆడవాళ్ళని బట్టి కలుపు తీయడానికైతే ఒక్కొక్క వాళ్ళకి 600 రూపాయలు వాళ్ళకు కూడా. అటువంటిది ఇప్పుడు మేము ఎకరానికి ఒక ముగ్గురు పెట్టినా అని 1800 రూపాయలు అవుతుంది. దీని సహాయంతో మాకు 600 రూపాయలలో అయిపోతుంది. ఒక ఎకరానికి ఎంత టైం తీసుకుంటున్నది డ్రోన్? ఒక ఎకరానికి దాదాపు 5 నుంచి 10 నిమిషాలలో అయిపోతుందండి.